దేవుడు ఏదన్నా చెబితే అది జరుగుద్దని నమ్మేయాలి. రాకడ జరుగుద్దన్నాడు, చెప్పండి, జరుగుద్దని నమ్మేయాలి. పునరుద్ధానం జరుగుద్దన్నాడు, జరుగుద్దని నమ్మేయాలి. సంఘం మేఘాల మీద ఎత్తబడుతుందని చెప్పాడు, నమ్మేయాలి. నిద్రించిన వాడు తిరిగి లేస్తానని చెప్పాడు, నమ్మేయాలి. వెళ్ళిన వాడిని మళ్ళీ వస్తానన్నాడు, చెప్పండి, నమ్మేయాలి. ఇది విశ్వాసం అంటే నడుతున్నాను. రాజు నమ్మలేని విశ్వాసం, ప్రజలు నమ్మలేని విశ్వాసం. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది, పాస్టర్ గారు నమ్మలేని విశ్వాసం. చెప్పండి, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మితే ప్రపంచానికి రివైవల్ స్టార్ట్ చేశాడు. ఆయన దేవుడితో ఉండే గొడవ ఎలా ఉంటుంది చెప్పనా? ఆయన అన్నాడని ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ సరిగ్గా అనే టైంలో నీకు ఎలా ఉంటుందంటే శత్రువులు ఎక్కువైపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో టెన్షన్, శత్రువులు ఎక్కువైపోయి అసూరు లాంటి వారు తిరగబడతారు మనకి, బలవంతులు, పనికి మళ్ళీ పిరికి వాళ్ళందరూ ఒక టీం అవుతారు, వాళ్ళు తిరగబడతారు మన మీదకి. ఎంతమంది తిరగబడినా ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోండి, ఆయన మాటే స్థిరం. పిలిచిన వాడు మనం మరవడు, మనల్ని ఎడవడు. ఆయన అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. అది మాత్రం మనం పట్టుకుని ఏలాడితే ఎంతమంది మన మీదకి లేచినా చెప్పండి, మనతో చేయాల్సిన విజయ పేరుని మోగిస్తూనే ఉంటాడు.